హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ యూనిక్. ఇవాళ నేను చూపించే వీడియోలో పచ్చి అరటికాయలు ఫ్రై అండి, రా బనానా ఫ్రై. ఇవి అరటికాయలు పచ్చివి, రా బనానాస్. ఇవి కేరళ అరటికాయలు అండి, అందుకు షేప్ ఇలా ఉన్నాయి. నేను మొన్న కేరళ వాళ్ళ స్టోర్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. అక్కడ అన్ని కేరళ వాళ్ళే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో ఇవి పచ్చి అరటికాయలు. ఓకేనా, పచ్చి అరటికాయలు ఫ్రై. ఇప్పుడైతే ఇది పీల్ చేసుకోవాలి. పీల్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది కర్డ్ అంటే పెరుగు నీళ్ళల్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పీల్ చేసేసుకున్నాను. పచ్చి అరటికాయ, పచ్చి రా బనానా పీల్ చేసుకున్నాను కదా. ఇదైతే కర్డ్ వాటర్లో కలుపుకోవాలి, వాటర్ మిక్స్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, పచ్చి అరటికాయ కేరళ వాళ్ళది అన్నాను కదా, శాండిల్ కలర్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇలాగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, మజ్జిగ నీళ్ళు, ఇగో కర్డ్ వాటర్ అంటే మజ్జిగ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. కట్ చేసి ముక్కలన్నీ స్లైసెస్కి ఇలా కోసుకుని, జిగురు అంతా పోతుంది, బ్లాక్ అవ్వదు. ప్లస్ అరటికాయ జిగురు ఉంటుంది కదా. ఇదిగోండి పెరుగు. ఈ పెరుగులో వాటర్ కలిపి ఇట్లా వేసుకోవాలి. ఇగో పెరుగు వాటర్. ఇక్కడ చూడండి, పెరుగులో వాటర్ కలిపాను కదా. ఇవి ఇలా అరటికాయల మీద పోసేసుకోవాలి, రా బనానాస్ మీద, ఆ స్లైసెస్ మీద పోసేసుకుంటే బ్లాక్ అవ్వదు. దీనికి ఉన్న జిగురు అంతా పోతుంది. ఫ్రై కూడా చాలా బాగా వస్తుంది టేస్ట్. ఏంటంటే మనం బియ్యం కడిగే నీళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళము ఈ పచ్చి అరటికాయ కడగాలంటే. కానీ ఇప్పుడు బియ్యంలో మనం ఎక్కువ బొరిక్ పౌడర్ కలుపుతున్నాము, పురుగు పట్టేస్తుంది అనేసి. అందువల్ల ఫస్ట్ కడుగు నీళ్ళన్నీ అటు వెళ్ళిపోతాయి, తర్వాత ఏమి ఉండదు అనేసి ఇలాగా ఈజీగా కర్డ్లో కడుక్కుంటున్నాం. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి ముక్కలు. ఇలా పెరుగు నీళ్ళల్లో కలుపుకుంటే జిగురంతా పోతుంది. చూడండి, ఇక్కడ ఇరిగిపోయింది చూసారా. ఓకేనా, ఓకే. ఇలా కడుక్కున్నారు కదా. నెక్స్ట్ ఫ్రై అయితే ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, తాలింపు వేసుకోవాలి అరటికాయ ఫ్రైకి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. 3 ఎందుకంటే ఫ్రైకి కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది, ఆయిల్ లేకపోతే ఫ్రై అవ్వదు. ఓకేనా, ఫ్రై అవనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, తాలింపు అయింది కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అరటికాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఫుల్ హై ఫ్లేమ్ కాదు, ఫుల్ లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 2 ఉల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5-6 పచ్చిమిరకాయలు తీసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు క్లీన్ చేసి ముక్కలు కోసుకుని, అల్లం క్లీన్ చేసుకుని, పచ్చిమిరకాయలు జస్ట్ 2 పీసెస్ చేసి మసాలా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు కూడా ఈ మసాలా దాంట్లో వేసేసేయాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మసాలా గ్రైండ్ అయింది. ఇప్పుడు ఫ్రైలో వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా వేసి కూరలో కలిపేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ చూడండి, ఫ్రై అయిపోయాక కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని స్టవ్ ఆపేసుకుంటే చాలు. చాలా బాగుంటుంది. దీంట్లో రసం ఉంటే ఇంకా అదిరిపోద్ది. ఏంటంటే స్కూల్కి మనకి రసం అది అలో లేదు, అందుకే నేను ఈ ఫ్రై చేసి మా పాపకి చాలా ఇష్టం, అందుకే ఫ్రై చేసి దానికి అన్నంలో కలిపిస్తాను. చాలా బాగుంటుంది పచ్చి అరటికాయ ఫ్రై. ట్రై చేయండి, ఓకేనా, మిస్ అవ్వద్దు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. గోల్డ్ యూనిక్ ఛానల్. బాయ్.